దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట కీర్తన 37వ కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ కార్యము యెహోవాకి అప్పచెప్పు. ఈరోజు సహోదర సహోదరి వినమ్మా, నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. దేవుడు నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవచ్చు. అయినప్పటికీ నీ జీవితంలో ఒక్కొక్కసారి కష్టం వచ్చినా, ఒక్కొక్కసారి నీకు ఇబ్బంది కలిగిన, అనానుకూలమైన వాతావరణం, ఇబ్బంది నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ సమస్యలు బట్టి నేను వెనకడుగు వేయడానికి వీల్లేదు. సమస్యలను చూసి నేను దేవునికి దూరం అయిపోకూడదు. కానీ వచ్చిన ఆ కష్టాన్ని బట్టి కావచ్చు, ఆ శ్రమ కావచ్చు, వేదన కావచ్చు, ఆ రోదన కావచ్చు, ఆ కష్టాల్లో నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను నడిపిస్తాడని ధైర్యం కలిగి, మనోధైర్యం కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. బైబిల్లో 366 సార్లు భయపడకుడి, దిగులు పడకుడి అమ్మా అని చెప్పి రాయబడి ఉంది. నా జీవితంలో మనం ఏం చేస్తామంటే, మనకి ఆశించింది లేదా మనం అనుకుంటున్న పని నెరవేరకపోయినప్పుడు, అది సేవా జీవితంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, నువ్వు ఆశించిన ప్రతిఫలం నీకు రానప్పుడు, కనుమరుగైనప్పుడు, ఫలితం లేనప్పుడు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఉదాహరణకి నా జీవితంలో దేవుడు నాకు చేసిన మేలు ఎన్నో. ఏ రోజో నేను మరణించాను, కానీ దేవుడు నాకు ఆయన అనుగ్రహించిన ఉచితమైన కృపా కనికరం బట్టి ఈరోజు ఆయన బిడ్డగా, ఆయన సేవకునిగా, ఆయన పనివాడిగా నన్ను వాడుతున్న ఆయనకి వేలాది, లక్షలాది, కోట్లాది స్తోత్రాలు. బ్రతికిన 3 నాళ్ళు దేవునికి విధేయుడినై ఆయన కుమారునిగా జీవించి, నీతి న్యాయాన్ని జరిగించి, యథార్థత, కనికరమును ప్రేమించటం, దీనమనస కలిగి ఆయన ఎదుట ప్రవర్తించటం, ఆయన మాటలు విని గడగడలాడటం, ఆయన చిత్తానుసారం ఆయన అడుగుజాడలో నడవడానికి సాయశక్తులు నేను ట్రై చేస్తున్నాను ఏమ్మా. అయితే అదే విధంగా నువ్వు ట్రై చేయి. ఒక సేవకునిగా ఆయన్ని ప్రతిబింబింపజేయాలి అని చెప్పి ఆశపడుతున్నాను. మీరు కూడా అలా చేయాలని, ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనక మన అందరం కూడా ఆయన బిడ్డలు. మన చుట్టూ అనేక అనానుకూలమైన పరిస్థితి. ఇది నేను చేయగలనా? నువ్వు మంచి చేస్తున్నా నీకు ఫలితం రావట్లేదా? అయితే విను, దేవుడు ఈ సాయంకాల సమయంలో ఈ దీనదాసుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఫలితం ఉంది. ఆయన నిన్ను దర్శించే కాలము, నీతో మాట్లాడే సమయానికి, నిన్ను ఆదరించే సమయం, నీతో మాట్లాడే సమయం, ఒక సమయం ఉంది. ఆయనకి డెఫినెట్ గా కార్యం చేస్తాడు. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన మేలు చేయనిదే ఆయన నిన్ను వదలడు. తమ్ముడు, సహోదరి విను, నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నావు నాకు తెలియదు, ఏ కష్టాలు గుండా వెళ్తావు నాకు తెలియదు. కానీ నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నట్లయితే ఆయన్ని సమస్యలోకి వచ్చి నీ పక్షంగా ఆయన కలుగ చేసుకొని నీకు మార్గాన్ని తెరుస్తాడు. ఆ మార్గం తెరిచిన రోజున ఆయన చేసిన కార్యాలను నువ్వు ధ్యానించకుండా, ఆయన కార్యాలని అనేక మందికి చెప్పకుండా నువ్వు ఉండలేవు. దేవుడు ఈరోజు నీ కష్టం గుండా వెళ్తున్నావని, ఆశించింది, అనుకున్నది తత్ఫలితంగా నీకు రాలేదని చెప్పి నువ్వే భయము, ఏ దిగులు, ఏ విచారం గుండా పోయి భక్తిహీనత కానీ, నిర్లక్ష్యత కానీ, భక్తి మీద నిర్లక్ష్యం కానీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు. నేను మనల్ని ఆదుకుంటా, సరైన సమయంలో, సరైన స్థితిలో మనల్ని ఉంచుతాడని ప్రధానంగా నేను నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వసించి ఈ సాయంకాల సమయంలో ఆయన వాక్యాన్ని వింటున్న మీరు యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన మన కార్యాలు నెరవేరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆయన పరిచర్యలో ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.